శ్రీమాత్రే నమః. నా పేరు దేవులపల్లి సాయి కిరణ్ శర్మ. శ్రీ గాయత్రి జ్యోతిష కేంద్రం అనే సంస్థను స్థాపించి గత 6 సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని దాని పరిరక్షణకి పాటుపడుతూ మన యొక్క పురాణాలు, మన సనాతన ధర్మం యొక్క జ్ఞానాన్ని, దాంట్లో ఉన్నటువంటి విశేష గొప్పతనాన్ని 10 మందికి తెలియజేయాలనే ఆ యొక్క ఉద్దేశంతో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, అలాగే మేము ఒక స్వచ్ఛంద సంస్థలో కూడా పనిచేస్తున్నాం. పరశురాం పరివార్ అనే ఒక హిందూ సంస్థలో రాష్ట్ర అధ్యక్షులుగా మా తూరపు రాజశేఖర్ గారు, అలాగే నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా సేవలు అందించాను. ఆ సేవలకి అభినందకంగా, ప్రోత్సాహకంగా హ్యూమన్ రైట్స్ సర్వీస్ ప్రొటెక్షన్ సర్వీస్ వారు ఈ రోజున జ్యోతిష్య రత్న అనే బిరుదుతో సత్కరించడం జరిగింది. అలాగే దీనితో బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నాం. భవిష్యత్తులో మరుముందు ఇంకా ఎన్నో గొప్పమైనటువంటి కార్యక్రమాలు చేసి అనేకమైన సేవలు అందించి జ్యోతిష్యపరంగా, అలాగే ఒక వ్యక్తిగతంగా మన సమాజంలో ఒక వ్యక్తిగా మన బాధ్యతగా ఖచ్చితంగా మా సేవలు అందిస్తామని తెలియజేస్తూ, నా పేరు రాజశేఖర్, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉంటానండి. నేను పరశురాం పరివార్ అనే హిందూ సంస్థ స్థాపించి 7 సంవత్సరాల నుంచి మేము అందులో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఆధ్యాత్మికంగా కానీ, లేదంటే గోసేవ పరంగా కానీ, లేదు అంటే మన పండుగలు ఎలా చేసుకోవాలనేవి వాటి గురించి చెప్పడము, ప్లస్ కరోనా టైంలో మేము అందరికీ అన్నదానాలు కానీ, లేదు అంటే నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం ఇలాంటివి చేస్తూ ముందుకు వెళ్తున్నామండి. ఈ హ్యూమన్ రైట్స్ వారు ఇక్కడికి మమ్మల్ని పిలిచి మా సేవలను గుర్తించి మాకు ఇలా అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. 7 సంవత్సరాల నుంచి ఈ పరశురాం పరివార్ అనే హిందూ సంస్థలో నేను వర్క్ చేస్తున్నాను సార్. అయితే మేము అన్ని కార్యక్రమాలు చేశాం కానీ ఎవరు మమ్మల్ని గుర్తించలేదు. అయితే మమ్మల్ని 7 సంవత్సరాలైనా కానీ వీళ్ళు గుర్తించి మాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ అవార్డు సార్ నాకు. ఎందుకంటే సార్, కష్టం చేసిన దానికి ఫలితం ఎప్పటికైనా ఉంటుంది, కాకపోతే 7 సంవత్సరాల తర్వాత వచ్చింది. చాలా సంతోషం. ఈ ఆర్గనైజేషన్ 1999వ సంవత్సరంలో స్థాపించబడింది. ఈ ఆర్గనైజేషన్కి నేను ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ని. ఇది భద్రాచలంలో ఏజెన్సీ ఏరియాని బేస్ చేసుకొని 25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మా మెయిన్ ఫోకస్ ఏమిటంటే విద్య, వైద్యం, అలాగే సస్టైనబుల్ అగ్రికల్చరు, ఉమెన్ ఎంపవర్మెంటు, అలాగే లీగల్గా ROR రైట్స్, ఫారెస్ట్ రైట్స్ మీద పనిచేస్తూ ఉన్నాం మేము. అలాగే మా సేవలను గుర్తించి ఇవాళ హ్యూమన్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ మాకు ఆహ్వానం పంపించడం జరిగింది. మేము భద్రాచలం నుంచి మొట్టమొదటిసారి ఇక్కడ రావటం జరిగింది. అలాగే మా సోషల్ NGO కెరియర్లో ఇప్పటికి నేను 2 టైమ్స్ జిల్లాలో బెస్ట్ NGOగా 2 కలెక్టర్ల దగ్గర. నేను హైదరాబాద్ నిజాంపేట నుంచి వచ్చాను. అండ్ మై హస్బెండ్ నేమ్ ఇస్ సతీష్. ఇవాళ నేషనల్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో అందరినీ గుర్తించి వాళ్ళు చేసే వాళ్ళకి ఏ రంగాల్లో వాళ్ళకి టాలెంట్ ఉందో గుర్తించి అవార్డ్స్ రవీంద్ర భారతిలో ఇవ్వటం జరిగింది. నాకు సేవారత్న అవార్డు అనేది ఇవ్వటం జరిగింది. నేను 12 సంవత్సరాలుగా వివిధ సేవా రంగాల్లో సేవలు చేయడం జరిగింది. గత 12 సంవత్సరాల నుంచి అనేక సేవా రంగాలు చేశానండి. కరోనా టైంలో సిపి సజ్జనర్ గారి దగ్గర 45 days ప్లాస్మా డోనర్స్కి ప్లాస్మా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అప్రిషియేషన్ లెటర్ అందుకోవడం జరిగిందండి. అలాగే బ్లడ్ క్యాంప్స్, హెల్త్ క్యాంపెయిన్స్, ఇట్లా ఎన్నో రకాల సేవలు అందించాను. నేను ఇప్పటికీ చేస్తానే ఉన్నానండి. అండ్ అలాగే 3 monthsలో జాబ్స్ రకరకాల కంపెనీస్ దగ్గర నుంచి ఎక్కడెక్కడైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసి నేను ఎవరైతే జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి నేను నా ద్వారా జాబ్స్ అందజేయడం జరిగింది. తర్వాత ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు తులసి మహేష్. షీ ఈజ్ మై మిసెస్ అర్చన. సో టుడే రవీంద్ర భారతిలో టాలెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో నేను గత 20 సంవత్సరాలుగా దేశ సేవ చేస్తూ ఇండియన్ ఆర్మీ సోల్జర్గా ఉన్నాను నేను. సో రీసెంట్గానే రావడం జరిగింది. దాంతోపాటు మనల్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు పిలవడం జరిగింది కాబట్టి ఇక్కడ రవీంద్ర భారతిలో ఈరోజు బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ జరిగింది, టాలెంట్ ప్రోగ్రాము. సో నేను రాబోయే టైంలో కూడా ఇలా దేశ సేవ చేశాను కాబట్టి మన దేశానికి, ఇంకా మన రాష్ట్రానికి, తెలంగాణ కూడా ఈ విధంగానే సేవలు అందిస్తాలని నేను కోరుకుంటున్నానండి. సో मेरा नाम है अर्चना और मुझे बहुत अच्छा लगा ये अवार्ड मिलके और मैं बहुत खुशी हूँ क्योंकि मुझे ज़्यादातर
तेलुगु नहीं आता है, हिंदी भी बात करती हूँ और मैं फर्स्ट टाइम है जो रविंद्र महाराज हिंदी आता है, मैं हिंदी में इतना ही बोल सकती हूँ। थैंक यू। लिया है अवार्ड और मुझे बहुत अच्छा लगा है ये पार्टी में आने के बाद। मैं महाराष्ट्र से हूँ।